శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మే నెల వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఈ వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో అనుకూలతలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలు ఎలా ఉన్నాయి మొదలగు విషయములను ఇప్పుడు చక్కగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ మే నెలలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి అవలోకనం చేస్తే పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు, షష్ఠ స్థానంలో రవి, సప్తమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కుజుడు, లాభస్థానంలో కేతువు యొక్క సంచారం. కొంత గ్రహ సంచారం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది, కొంత ప్రతికూలతలు కూడా అలాగే ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ మాసం కొంత చంద్రుడి బలం కావచ్చు, సూర్యుడి బలం కావచ్చు, కొంత అనుకూలంగా ఉన్నది. స్థిరచరాస్తులకు సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వస్తాయి. ఏ పని మొదలుపెట్టినా కార్యలాభం అనేటువంటిది ఉంటుంది. ప్రయాణమునందు సౌఖ్యము, కొత్త వ్యవసాయాలు లేకపోతే పంటలు వేయటం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని వ్యవహారముల యందు విజయప్రాప్తి కలుగుతుంది. అలాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి సంబంధమైన విషయంలో గొడవలు లేకుండా జాగ్రత్త పడండి. దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు గతంలో ఏవైతే మిమ్మల్ని కొంత నష్టపరిచాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మాసం మొదటి 15 రోజులు వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి. శత్రువులు మిత్రులవుతారు. కొంత ఒత్తిడి పెంచే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీరు తగ్గించుకోవటం మంచిది. కాలం కాని కాలంలో భోజనం చేయటం, నిద్రపోవటం, సమయానికి ఆహార విహారాదుల్లో ఉన్నటువంటి మార్పులు కొంత మీకు ప్రతికూలతలను ఇచ్చును. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి స్వల్ప ఆటంకంతో నెరవేరవచ్చు. ఉద్యోగపరంగా లాభముంది. చేతి వృత్తుల వారికి శుభ సమయము. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసంలో మంచి అవకాశాలు కూడా వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు, వాహన సంబంధమైనటువంటి కొనుగోలు విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను తెచ్చుకోవటం మంచిది. ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకోకుండా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది. ఆ పరిష్కారం దొరికేంత వరకు వేచి చూడటం అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా కొంత ఎండకు తిరగటము, స్వయంకృతాపరాధం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను మీకు మీరుగా తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సమాజంలో జరుగుతున్న అంశాల మీద వృశ్చిక రాశి రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా స్పందిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావచ్చు.
కొంత నిరుద్యోగులైనటువంటి వారు ఈ మే నెల చివరి వారంలో ఉద్యోగపరమైనటువంటి సానుకూలతను పొందే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎంత అవసరం ఉన్నప్పటికీ రుణములు చేయకుండా ఉండటం మీకు చెప్పుకోదగినటువంటి సూచన. అంటే కొంత అప్పు చేయడం ఏమాత్రం మీకు సరి అయినది కాదు. అప్పును వద్దు, అప్పులు చేయకండి. కొంత జాగ్రత్తలు తీసుకోండి. కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి 1-2 సార్లు ఆలోచనలు చేయండి. ముఖ్యమైనటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తారు. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు కొంత ఈ మాసం అనుకూలంగానే ఉంది. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో, నిర్ణయాలను అమలు చేయటంలో వృశ్చిక రాశి వారు కొంత యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. స్త్రీలకు బాగుంటుంది ఈ మాసమంతా. 18, 23, మే 26 తేదీల్లో దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు భోజనానంతరం ప్రయాణాలు చేయండి, సరిపోతుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి మాకు పరిహారాలు ఏమున్నాయి గురువు గారు అంటే, వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము ఈ మాసమంతా చేయండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే చక్కగా నామజపం చేయండి. ప్రతి సోమవారం ప్రదోషకాలంలో శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేసి శివారాధన చేయటం వల్ల కూడా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. ఇక ఈ మాసంలో 4 గురువారాలు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని సమర్పించడం వల్ల కూడా మీకు మరింత మంచి జరుగుతుంది. ఎవరైనా వృశ్చిక రాశి వారు నాతో మాట్లాడాలి అనుకుంటే, జాతక విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా జాతక చక్ర పరిశీలన చేయబడుతుంది. ఫోన్లు చేసేటువంటి వారు దయచేసి అర్థం చేసుకోండి. ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి, చిన్నపిల్లలు ఉదయం 9-10 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపే ఫోన్లు చేయండి. కానీ రాత్రి 10:30కో 11కో ఈ వీడియో చూస్తే వెంటనే ఫోన్లు చేయడం అనేది భావ్యం కాదు. జాగ్రత్తగా మీ సహకారం మాకు కావాలి. స్వధర్మ సేవా ఫౌండేషన్ చేసేటువంటి మంచి కార్యక్రమాలకు మీ అందరి చేయూత అవసరం. అది కోరుకుంటూ మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. వృశ్చిక రాశి వారు బాగుండాలి, అంతా బాగుంటారు.